బాబు ఒకటి. హేయ్, 2 టీ. ఆహా, వీళ్ళే ఇద్దరు అనుకుంటా. వీడేవాడు. పార్సల్ ఉంది కదా. 2000 నోట్ చిల్లర లేదు సార్. పర్లేదు సార్, తర్వాత ఇవ్వండి. నీకెందుకురా అంత అందమైన పెళ్ళాం? నాకిచ్చేయి, తరువాత పంపిస్తా. రే టవల్. రెండు రోజుల తర్వాత పంపిస్తానని చెప్పినా వినకుండా పోలీసులకు చెప్తావా? నాకు ఎదురు తిరిగి ఈ ఊళ్ళో ఎవర్రా బతికేది? రేయ్, వీడిని మా బాబు మరిది కట్ చెప్పండి రా, వాడే చూసుకుంటాడు. సరే బావా. రేయ్, నన్ను ఎవడో డిస్టర్బ్ చేయకండి రా. మాల్ కోసం మనుషులు వెళ్ళారా? ఏంట్రా ఒక పెట్ట కూడా కనపడలేదు? బావా, ఏముందిరా, ఎక్కించండి. సార్ వాడేం చెప్పట్లేదు సార్. సార్ ఫోన్ సార్. హలో, ఎక్కడ? రంగస్వామి. ఎస్ సార్. ఇక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఫోన్ చేసింది ఎవరు? నువ్వా? నువ్వా? ఇంకా మీరా? ఎవరు? ఎవరు చెప్పకుంటే మాకు ఎలా తెలుస్తుంది? ఏయ్, నువ్వు వెళ్ళరా. హోటల్ ఓనర్ నువ్వేనా? అవును సార్. నువ్వే కదా ఫోన్ చేసింది? కాదు సార్, నేను కాదు సార్. చెప్పు. అది తెలియదు సార్. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సార్ సార్ హలో అన్నా. అలాగే అన్నా, అలాగే అన్నా, ఇప్పుడే వెళ్తాను అన్నా. ఓకే అన్నా, బాయ్ అన్నా.
వచ్చిందన్నా. సరే అన్న, అలాగే అన్న, తీసుకొచ్చేస్తాను. ఇందులో ఏముంది, ఇంతవరకు చూడలేదు. వీడు ఎక్కడున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? బాబు, ఒక టీ ఇమ్మా, అలాగే ఒక సిగరెట్ తీసుకురా. ఏముందో చూస్తే, ఒకవేళ వాళ్ళు వచ్చేస్తే ఓపెన్ చేసిన విషయం తెలిసిపోతుందంటావా? ఎలా మేనేజ్ చేయాలి? ఏం 2 టీ, 1 సిగరెట్. నమస్తే బావా. ఈ పార్సిల్ తెచ్చింది ఎవర్రా? నేనే బావా. ఇక్కడికి తెచ్చింది కాదురా. గోవింద్ అనే కాలేజ్ కుర్రాడు బావా. ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాడు? చాలా రోజులుగా పనిచేస్తున్నాడు బావా. పార్సిల్ ఓపెన్ చేశాడు, చూడలేదా? చూసుకోలేదు బావా. రేయ్, వాడెక్కడ ఈ విషయం గురించి వాక్కు ముందే వేశాడు. సరే బావా. కాదా? అబ్బా, అంత గట్టిగా కొడతారేంట్రా? హలో, అలాగే అలాగే, నేను చూసుకుంటా. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి పార్సల్స్ ఇవ్వకండి. కొత్త వాళ్ళని చూడండి. ఎవరికి అనుమానం రాకుండా నేను చెప్పిన వాళ్ళందరికీ పార్సల్ అందాలి. ఎక్కడైనా తేడా వచ్చిందంటే కొందరిని నరికేస్తా. అందరూ కొత్త వాళ్ళంటే తొందరగా దొరకడం కష్టమన్నా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తా. రేయ్, అందరూ వినండి. బయట వాళ్ళు ఎవరైనా పార్సల్ విప్పి చూసారో వాడికి అదే చివరి రోజు కావాలి. మనం చేస్తున్న వ్యాపారం బావకు తెలియకూడదు. తెలిసిందో? రేయ్, ఇదేమన్నా షోకేసులో బొమ్మ అనుకున్నారా? తీసుకెళ్లి పని పూర్తి చేయండి. హలో, చూస్తున్నారుగా, వీడే మన సినిమా హీరో. పేరు శ్రీకర్. ఏంటి ఇంట్రొడక్షన్ ఇంత సాధారణంగా ఉందనుకుంటున్నారా? సీమ వాళ్ళు ఇలాగే ఉంటారండి. శ్రీ ఇంటర్లో ఉండగా
వాళ్ళ నాన్నకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఎంబీఏ పూర్తి చేసి స్నేహితుల్ని కలవడానికి సొంతూరైన ధర్మవరం వస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి కుర్రాడిని క్లోజ్ షాట్లో చూపిస్తున్నారని అనుకుంటున్నారా? ఈ కుర్రాడు ఎవరనుకుంటున్నారు? ఈ కుర్రాడికి ఈ కథకి సంబంధం ఏంటనుకుంటున్నారా? అదేనండి ట్విస్ట్. అడిగిన ప్రశ్నలు చాలు కానీ ఇక సినిమా చూద్దామా? ఏరా నిన్న గీత ఏమంది? చెప్పు చూపించిందిరా బాబు. హలో, ఎక్కడున్నారా? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసిందిరా. రేయ్ ట్రైన్ వచ్చింది పద. హాయ్ రా. హాయ్ రా మావా, ఏంట్రా విశేషాలు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఏంట్రా ఇంకేంట్రా చెడ్డ మావా? ఇలా అయిపోయావు? ఇంకేంట్రా విశేషాలు? ఊర్లో సంగతులేంటి? ఏముంది, నిరుద్యోగం. నువ్వు వెళ్ళి 4 ఏళ్ళు అయింది. నువ్వు వెళ్ళకముందు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. అంతకుమించి నాకేం మార్పులు కనిపించలేదురా. కనిపించబోవడం ఏంట్రా? ఈ ఊర్లో ఒక సాడిస్ట్ ఉన్నాడు కదా. ఎవరతను? పాండు. పాండు అని మేకతోలు కప్పుకున్న తోడేళ్ళంటాడు. కాకి వెనుక కద్దరున్నట్టు. ఒరేయ్, ఇక్కడ కాకి వెనుక కద్దరుందని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఇక్కడున్న ఎస్ఐ కద్దరుగులంగే రకం కాదురా. ఎవరతను? మిస్టర్ శ్రీరామ్. ఏరా అంతగా పొగుడుతున్నావు? నీకేమన్నా చుట్టమా? వాళ్ళ పని వాళ్ళది, వీళ్ళ పని వీళ్ళది. ముందు మనం ఉద్యోగం చూసుకోవాలి. అవును, రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా. వాళ్ళేం అడుగుతారో మనమేం చెప్పాలో ఆలోచించకుండా వాళ్ళ గురించి మనకెందుకురా? రేయ్, మృదుల నీ గురించి ఎప్పుడు అడుగుతూ ఉంటుందిరా. మృదులనా? అవునరా. ఆనందరావు అంకుల్ కూతురు కదూ? ఆ, బాగా గుర్తుపెట్టుకున్నారా? ఇదిరా విశేషం అంటే. సో తనకి నేను ఇంకా గుర్తున్నానన్నమాట. ఎలా మర్చిపోతుందిరా మనసులోనే ఉందని? అప్పుడు మృదుల ఇంటర్ కదూ? తెలిసి తెలియక ఇష్టపడింది అనుకున్నా. ఓసారి కలవాలరా. ఇప్పుడు నువ్వు చూసినా గుర్తుపట్టలేవు. అంత లావుందేంట్రా? అంత అందంగా ఉందన్నమాట. ఏంట్రా వెళ్దామా? పదండ్రా. రేయ్, గేమ్ ఆడదామని చెప్పి సెల్లో గేమ్ ఆడుతున్నావేంట్రా? హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా మావా. హాయ్ రా. అవును, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా. రవి వెంకట్ కనిపించారేంట్రా? నేను వచ్చినట్టు తెలుసా? తెలుసు గాని రవిగాడు ఊర్లో లేడురా. ఏదో క్యాంప్ ఉందని వెళ్ళాడు. ఓహో, మరి వెంకట్ గాడు? వెంకట్ గాడి ఇంటి పరిస్థితి బాగోలేదురా, మెకానిక్ అయ్యాడు.
వాళ్ళ నాన్నకు ఆరోగ్యం సరిగా లేదురా. మరో విషయం ఏంటంటే వాడు లవ్లో పడ్డాడురా. ఎవర్రా అమ్మాయి? మాధురి అని వాళ్ళ నాన్న ఓ గార్మెంట్ షాప్ ఓనర్ రా. ఓ మరి మంచిదేగా. కానీ వాళ్ళ మావయ్యతోనే కష్టం. వాడి పేరు చెప్తే ఊరంతా భయపడుతుంది. ఎవడ్రా వాడు? పాండు అని మొన్న చెప్పాం కదా. ఎప్పుడు వాడికి ఏమవుతుందోనని భయపడుతూనే ఉంటాం. కానీ వాడికి చీమ కుట్టినట్టు కూడా ఉండదురా. ప్రేమ అంటే అలాగే ఉండాలిరా. చావుకి ప్రేమ భయపడకూడదు. ఒక్కసారి మనసులో భయం మొదలైతే వాడు ప్రేమను బతికించుకోలేడు. అది సరే గాని నీకు మృదులా గుర్తుందా? మన ఆనందరావు అంకుల్ కూతురు కదూ. ఎందుకు గుర్తులేదు? మన జూనియర్. చాలా మంచి అమ్మాయి. నేనంటే తనకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎలా ఉంది తను? అలాగే సన్నగా ఉందా? అదేంటి మొన్న గుళ్ళో చూడలేదా? చూడలేదురా. చూడకపోవడం ఏంట్రా? గుళ్ళో ఆ వెంకటేశ్వరుని కూడా భయపెట్టావు కదా. అవునా? తను మృదులనా? అవునరా, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాన్రా. అందుకే స్వామిని కోరుకున్నా. కాలేజీలో నేనంటే ఎక్కువ ఇష్టపడ్డ అమ్మాయి తనే కదా. అప్పటి నుంచి కాలేజ్ మొత్తం నీ గురించారా బాబు టాపిక్. ఎందుకంటావేంట్రా? మహేష్ బాబు నమ్రతల పెళ్లి తర్వాత ఎంతమంది అమ్మాయిలు బాధపడ్డారు. కాలేజీలో కూడా అదే పరిస్థితి. మ్మ్. మృదులా నిన్ను ఎగరేసుకెళ్తుందని. ఎంతమంది బాధపడ్డా మృదుల నా ఊహల్లో సుందరి. ఎంత మంచు కురిసినా కిరణాలు తాకనంత వరకేరా మొగ్గలా ఉంటుంది. ప్రేమ అనే నా కిరణాలు మృదుల అనే మొగ్గను పువ్వును చేసే సమయం వస్తుంది. నువ్వెంత బాధపడుతున్నావో అర్థమవుతుందిరా మామ. సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా సూపర్ ఫ్లాప్ అంటే ఎంత బాధ ఉంటుందో నిన్ను చూస్తుంటే తెలుస్తోందిరా. నాళ్ళు ఎలా ఉన్నావురా? ఓవరాక్షన్ ఆపరై. అంటే మగధీర సినిమాలో కాజల్ లాగనమాట. రామ్ చరణ్ కు కాజల్ మీద ప్రేమ ఉంటుంది, కానీ మిత్రవింద క్యారెక్టర్ ఏంటో కాజల్ కి తెలియదు. అంతేనా? కానీ రామ్ చరణ్ కాజల్ కలిశారు కదరా. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఎదుటి మనిషి మీద ప్రేమ ఉంటే ఎంత దూరంలో ఉన్నా దగ్గర చేస్తుంది. ఎక్కడో ఉన్న ప్రేమ ఇక్కడి దాకా వచ్చింది. నా దగ్గరికి రావడం ఎంతసేపురా? కాదురా, ఆనంద్ జ్ఞాని ఎక్కడ్రా? వాళ్ళు సెకండ్ షో సినిమాకెళ్ళారా. వచ్చుంటారు, వెళ్దాం పదా. పద. వెంకట్, ఇలా రారా. ఏంటి నాన్న? కూర్చో, అలా కూర్చో. పర్లేదు నాన్న. నాన్న జాగ్రత్త. పర్వాలేదు లేరా, కూర్చో, అలా కూర్చో. బాగా చదువుతున్నావా? పర్వాలేదు నాన్న. నీతో కొంచెం మాట్లాడాలనుందిరా. ఇప్పుడు పర్వాలేదా, తర్వాత మాట్లాడుకుందామా? పర్లేదు చెప్పండి నాన్న. ఏం లేదురా, నాకేమో ఆరోగ్యం సరిగా లేదు, నీకేమో చదవాలనుంది, డబ్బుతో కాస్త ఇబ్బందిగా ఉందిరా. నువ్వు ఏదైనా పని చేసుకోకూడదు. ఇన్నాళ్ళు నువ్వెక్కడ బాధపడతావో అని నీకు చెప్పలేదు. బండి మెకానిక్ అయ్యుండి బండ్లను రిపేర్ చేస్తున్నాను, కానీ ఈ బండిని రిపేర్ చేయించడానికి సరిపడా డబ్బు కుదరడం లేదు నాన్న. ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎందుకు నాన్న తాగడం? పిచ్చాడా, ఇది మందు కాదురా, దగ్గుమందు. డాక్టర్ రాసిచ్చాడు. ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు నాన్న? ఇదిగో ఇలా బాధపడతావనే చెప్పలేదు నాన్న. అప్పుడప్పుడు షెడ్డుకు చూస్తూ ఉండరా. అలాగే నాన్న. వెళ్ళు, వెళ్ళి భోంచెయ్యి. తినండి నాన్న. కొడుకు సాయం తండ్రికి అవసరమైనప్పుడే అడుగుతారా. ఈరోజు కాస్త పని ఎక్కువైందిరా. రా కూర్చో. బయట అందరూ నీకు కోపం ఎక్కువ అనుకుంటున్నారా. మనలాంటి వాళ్ళకి కోపం శత్రువు లాంటిది నాన్న, తగ్గించుకో నాన్న. అలాగే నాన్న. నీ కోపము నాకు తెలుసు, నీ శాంతము నాకు తెలుసు. కన్న తండ్రి మాటను కడవరకు కాపు కాచేవాడేరా కొడుకంటే.
నరసింహ ఆ సుత్తిటివు. హాయ్ రా. ఏం ఆలోచించారా? అదే ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళెవరో కూడా అర్థం కావట్లేదు. పోలీసులు చూస్తే పట్టించుకోవడం లేదు. ఇది పోలీసులతో అయ్యే పని కాదు, దీన్ని మనమే కనుక్కోవాలి. శవాన్ని కూడా తీసుకెళ్లారంటే చాలా పెద్ద వ్యవహారంలా ఉంది. వాడికి వెనక ముందు ఎవరు లేరు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. వాడికి ఇలాంటి ప్రాబ్లం ఏంటి? స్త్రీకి ఎలా ఉందిరా? పర్వాలేదురా, బాగానే ఉంది. కాకపోతే చేతికి కాలికి గాయం ఎక్కువైంది. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చాలాసార్లు చేశానురా, స్విచ్ ఆఫ్ వచ్చింది. నిన్న జరిగిన దాని గురించి మాధురి అడిగింది. ఇంతకీ మాధురి ఏమంది? మా నాన్న నా మాట కాదండు, నేనెంత చెప్తే అంతే, మీరు రండి మాట్లాడదాం అంది. సరే పదండి, ఏం చెప్తుందో చూద్దాం. ఏంటి రోయ్ తెగ ఆలోచిస్తున్నావు? నీకంత సీన్ లేదులే, పద పోదాం. అది కాదురా, గోవింద్కి ఎవరూ లేరని చంపారా లేక వీడు ఏదైనా చేయరానిది చేశాడా అని ఆలోచిస్తున్నాను రా. వీడు పెద్ద డిటెక్టివ్ మరి. ఎక్కువ ఆలోచించకు, ఉన్న 4 ఊడిపోతాయి. రేయ్, ఆలోచించింది చాలు కానీ ఇక పద. అయినా ఇందులో ఏముందని ఆలోచిస్తున్నావు? ఏరా, మీ నాన్న రాలేదా? ఈ మధ్య కొంచెం పని తగ్గించానురా, కొంచెం లేటుగా వస్తాడు. మాటల్లోనే వచ్చారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రేయ్, ఎక్కడున్నారా? వెంకట్ దగ్గర ఉన్నావురా, అక్కడికే వస్తున్నాం. శ్రీ ఫోన్ చేశాడురా, వస్తున్నామని చెప్పాను. ఏం బాబు, విషయం ఏమన్నా తెలిసిందా? మీరందరూ చూస్తుంటే ఇదేదో పెద్దవాళ్ల వ్యవహారంలా ఉంది. మీరు ఈ విషయం పెద్దది చేసి చిక్కుల్లో పడకండి. అర్థమైందా? గోవిందు చనిపోవడం అందరికీ బాధగానే ఉంది. బాబాయ్ బాబాయ్ అంటూ వెంట తిరిగేవాడు. ఎందుకిలా జరిగిందో తెలీదు. ఎన్నాళ్ళని ఇలా ఉంటారు? మార్పు మనిషికి సహజం. మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం. మీరందరూ కాలేజీకి వెళ్ళి బాగా చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి. రేయ్, బయలుదేరదాం రా. ఇప్పటికే శ్రీ చాలాసార్లు ఫోన్ చేశాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? శ్రీ దగ్గర నుంచి వస్తున్నాను రా. సరే, అక్కడికే పదండి. వర్ణించడానికి పదాలకు అందని వర్ణన. అప్సరస అంటే వినడమే తప్ప చూడలేదు. అప్సరస అంటే ఇలా ఉంటుందా?
పడితే పట్టలేదు. రారా వెళ్ళిపోదాం. అరే మావా, మళ్ళీ ఎవరో చేశారా? ఇప్పుడు నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవుడా! నీలాంటి ప్రేమికులు నేను ఇంతవరకు చూడలేదురా బాబు. నా ఊహల్లో విహరిస్తున్న సుందరి నా ఎదురుగా వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదురా. ఇప్పటి నుంచి తనే నా లైఫ్ పార్ట్నర్. వెంకటేశ్వర, నువ్వే కాపాడాలి తండ్రి. అందరి హీరోలు నా మీద పడతారేంట్రా? నాకేం పని పాట లేదనుకున్నారా? ఛీ! ఎవర్రా బాబు ఇంత పొద్దున్నే తెగ కష్టపడిపోతుంది? ఓసిని నువ్వా? లంగా ఓనిలో బాగానే కనిపించావు. ఇక్కడ చూస్తే అన్ని విప్పుకొని ఏమి ఎగురుతున్నావే. చాలమ్మా, చూసింది చాలు. ఏమి ఎగురుతున్నావే బక్క చిక్కిన తూనిగలాగా. కోస్తే పావు కండ కూడా లేదు. అంత ఎక్స్పోజింగ్ ఎందుకే? ఒక స్మైల్ ఇవ్వు చాలు. ఓకే ఓకే. నిన్న గుడి దగ్గర పొద్దు ఎప్పుడు ఫేక్స్ నువ్వు నా కోసమే పుట్టావే. దేవుడా, నిన్ననే మర్చిపోలేని రోజు ఇచ్చావనుకుంటే ఈరోజు దానికంటే మర్చిపోలేని రోజు ఇచ్చావు. ఎంత అందంగా ఉన్నావే. ఈ అందమంతా నా స్వంతమయ్యే రోజు వస్తుందిలే. బాటిల్లో నీటినైనా ఎంత బాగుండేది. ఏ శ్రీ, ఏంటలా చూస్తున్నావు? మృదుల, నిన్నిలా చూస్తుంటే నాకేదోలా ఉంది. ఈ ఉదయం నాకెంతో కనువిందు. నీ చెమట చుక్కనైనా కాకపోతేనే. పోరా, నాకు సిగ్గేస్తుంది. ఎవడీడు ఇక్కడికొచ్చాడు? హే, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళు వెళ్ళు. సరే సరే. అరే శ్రీ, రే శ్రీ, శ్రీ రే నిన్నరా. శ్రీ ఏం చేస్తున్నాడో? ఒకవేళ నేను తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నానని వాడికి అర్థమైపోయిందా? వాడి బుందా. వాడికి అర్థమైతే ఈ పాటికొచ్చి ఐ లవ్ యూ చెప్పేవాడే. శ్రీ, నువ్వు వైజాగ్ వెళ్ళి 4 ఏళ్ళు అయింది. అప్పుడే నీకు ఐ లవ్ యూ చెప్దామనుకున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాలో నేను ఎంత ఏడ్చానో నాకే తెలీదు. బట్ నా ప్రేమ నిజమైతే నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. రాత్రులు నిద్ర పట్టేది కాదు. నీ ఊహల్లోనే ఇన్ని సంవత్సరాలు గడపగలిగాను. లిఫ్ట్. మీరు ఆనందరావు అంకుల్ కూతురు మృదుల కదూ? అవును. మీరు? నేనండి శ్రీకర్. మీ పక్కింట్లో ఉండేవాళ్ళం. తెలుసులేరా. గుర్తుకొచ్చానా? నేను లిఫ్ట్ అడిగాను కానీ సోది సరే అడగలేదు. కూర్చోవే. ఎక్కడికి వెళ్తావు? అలా సైలెంట్గా కూర్చోకపోతే ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదరా. ఎక్కడున్నారా? అక్కడే ఉన్నాడు, వస్తున్నా.
రే, నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నావా? చెయ్యి వేయాలా వద్దా? నెత్తిన ఒకటి ఇవ్వాలి నీకు. దారిలో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడి వెళ్దాం. వేద్దామా వద్దా? చెయ్యి వేస్తే ఏమనుకుంటాడు? హా? హాయ్ రా. ఏంట్రా ఇదంతా ఎప్పుడు జరిగింది? ఏం చేస్తున్నారు ఇక్కడ? అదేరా నువ్వు మృదులా. నోరు మూసుకోరా, అంత లేదు ఇక్కడ. బాయ్. అలా చూస్తున్నావేంట్రా? నోట్లోకి ఈగలు దొరుకుతాయి, మూసుకో. రే ఇది కళా నిజమా? అభిషేక్ ఐశ్వర్య వెళ్తున్నట్టుందిరా. ఎంతసేపు అని చేయి వేయకుండా ఉంటావే? వేసే వేసాయి. ఒరే సచ్చినోడా, నీకు ఇదేం బుద్ధిరా? ఎంత చెడిపోయావేంట్రా? నువ్వు బాగా ముదిరిపోయావురా. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు? బాబా గుడి. ఈ ప్లేస్ నీకు గుర్తుందా? ఇక్కడికి మనం పేరెంట్స్తో చాలాసార్లు వచ్చాం కదా. అంటే అంతా గుర్తుందన్నమాట. తెలిసి కూడా తెలియనట్టు నటించావు. ఈ ప్లేస్ నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఇక్కడే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మృదులా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా శ్రీ ఊహల్లో నేను, నా ఊహల్లో శ్రీ తప్ప మరెవ్వరూ ఉండొద్దనుకునేదాన్ని. నువ్వు వచ్చి నా ఊహను నిజం చేశావు. అరే శ్రీ, నిన్ను చూస్తే పిచ్చెక్కుతోందిరా. నేను గట్టిగా వాటేసుకోవాలను. బాషాబాయ్, బడా సిగరెట్ దే. చెత్త నా కొడక. అలా చూడకు షారుఖ్ ఖాన్. పోనీ చిన్న గోళ్ళైనా ఇవ్వు. పాత బాకీ 500 అయింది బాయ్, ముందు అది ఇవ్వు. తర్వాత ఇస్తానులే సల్మాన్ భాయ్. ఏ షారుఖ్ సల్మాన్ నయే బాయ్, పైలే పైసో దో సిగరెట్ లో. రై, ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందిరా. అప్పుడు నీ పిక్క కొరకడం కాదురా, పీక కొరుకుతా. దీని అమ్మ జీవితం. జేబులో ₹1 కూడా ఉండదు. చెట్టంత ఎదిగిన కొడుకు ఖర్చులుంటాయి, కనీసం పెద్దలకు డబ్బులు ఇవ్వాలని జ్ఞానం ఉండదు. అబ్బా, ఏంటి స్వామి అలా తగిలావు? అదృష్టం బాగుండా కర్ర నాకు తగలేదు, లేదంటే. ఓం ధనేశ్వరాయ నమః. ఛీ, ఛీ. ఓం ధనేశ్వరాయ నమః. ఆగ్రహించుకు నాయనా. రా, ఇలా కూర్చో. నీకు ధనలక్ష్మి వచ్చే మార్గం చెప్తాను. నీలాంటి వాళ్ళని చాలా మంది చూసానులే. వెళ్ళు వెళ్ళు. రా కూర్చో నాయనా. వెళ్ళు స్వామి. ఇలా రా. అరే కూర్చో నాయనా. ఆ చెయ్యి ఇలా ఇవ్వు నాయనా. నీకు ధనలక్ష్మి యోగం ఉంది నాయనా. అబ్బా, అది కూడా నా ద్వారానే వస్తుంది. ఆహా. చెప్పు, ఎంత కావాలి? ₹1000 కావాలి, ఇస్తావా? ఇదిగో నాయనా. ఆ? కానీ ఒక్క షరతు. కానీ తాయెత్తు మాత్రం కట్టించుకోను. అది కాదు నాయనా. ఆ. నీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా ఈ నంబర్కు ఫోన్ చేస్తే నేను వచ్చి డబ్బు ఇస్తాను. కానీ నీకు ₹1000 ఇస్తే నువ్వు నాకు 200 ఇవ్వాలి. 200? ఎందుకు? ఎందుకంటే నీకు శని తోడైంది. ఆ శనిని 200తో నేను స్వీకరిస్తాను. ఈరోజు రాశి ఫలాల్లో ఆకస్మిక ధనలాభం ఉంది. అంటే ఇదేనేమో మరి. సరే స్వామి,
నాకు అవసరమైనప్పుడు మీకు 200 ఇచ్చి నేను 1000 రూపాయలు తీసుకుంటాను. అతి తెలివితేటలు చూపించకు నాయనా. నీకు ఈరోజు 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు తిరిగి రేపు 200 రూపాయలు ఇవ్వాలి. లేకుంటే శని తాండవం చేస్తాడు. నన్ను ఈ 1000 రూపాయలతో వదిలించుకుందామనుకున్నా కుదరదు. ఎందుకంటే నేను నీకు అదృష్ట స్వామిని. సరే స్వామి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఓం శనేశ్వరాయ నమః. వాణ్ణి రానివరా? హాయ్ రా. హాయ్ రా, ఎక్కడి నుంచిరా? ఫస్ట్ చాయ్ సిగరెట్ చెప్పరా. పెళ్లిగాని పెంటమ్మకు సీమంతానికి ఎందుకు చిందులని ఎప్పుడు జేబుకు జల్లడి పట్టినా చినుకులు తప్ప చిల్లరుందిరా? నా దగ్గర ఉందిరా. క్యాంపు నుంచి ఎప్పుడొచ్చావురా? నిన్ననే వచ్చాను రా. ఎక్కడిదిరా నీకు? అది మాత్రం అడక్కు, అంతా స్వామి దయ. హాయ్ రా. రేయ్, శ్రీ వస్తానన్నాడా? వాడెందుకొస్తాడ్రా? మృదుల ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఎక్కడా? ఎక్కడంటే ఏం చెప్తాం? ఏ సినిమా హాల్లోనో ఏ పార్కులోనో ఉంటారు. మనకు చెప్తారా ఏంటి? గజ్జిగిలేని తీట జాలిం లోషన్కి ఎందుకని నీకెందుకురా అంత పోలీసులు రాజకీయానికి రౌడీలకి పలుకుబడిదారులకు తొత్తులారా? అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు కుక్కల్లా పనిచేస్తారా? సామాన్యుల సమస్య సామాన్యంగా ఉంటేనే పట్టించుకుంటారు. సాయంత్రానికి ఖర్చులకు కావాలి కాబట్టి పెద్ద విషయాలు ఫోన్లోనే జరిగిపోతాయి. చేసిన వరకు వెళ్ళవు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పోలీస్ స్టేషన్లో మీరిచ్చిన కంప్లైంట్ రోజు రోజుకు అడుగున పడుతూ ఉంటుందిరా. అంటే స్టేషన్లు వాళ్ళు జాగిరా, వాళ్ళు మన కోసం పనిచేయాలి కానీ రాజకీయ నాయకులకు రౌడీలకు పనిచేయడం ఏంటి? నీకు తెలీదురా, జేకే చెప్పింది నిజం. ఏంట్రా నిజం? పోలీసులు అంటే అంత పనికిమాల వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? లేదురా మామ, వాళ్ళ గురించి మీకు సరిగ్గా తెలీదురా. ఎందుకంటే బిచ్చగాడి దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా వదిలిపెట్టారా. 10 రూపాయలకు హోంగార్డు, 100 రూపాయలకు కానిస్టేబుల్, 200 రూపాయలకి హెడ్ కానిస్టేబుల్, 500 రూపాయలకి ఏఎస్ఐ, 1000 రూపాయలకి ఎస్ఐ, 2000 రూపాయలకి సిఐ. ఇక డిఎస్పీ అయితే ఎమ్మెల్యే, ఎంపీ, చైర్పర్సన్, రీచ్ క్యాడర్ సెటిల్మెంట్స్. వీళ్ళు లక్షల్లో తప్ప వేలలోకి రారా. ఎవరు హోదాను బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ ప్రజల కోసం ఎవరూ పనిచేయరు. పొరపాటున ఏదైనా గొడవ జరిగి స్టేషన్కి వెళ్ళామా, స్టేషన్ పరిధిలో అందరికీ సమర్పించాలి. అప్పుడు వాళ్ళే చెప్తారు, మామ ఎవరైనా జామీన్ పిలిపించుకో, వదిలేస్తామని అంటారు. లేదా లోపలున్న వాడిని కసితీరా కొట్టించాలనుకో, ఓ 2000 ఇచ్చామనుకో, పిడికిలి బిగించి నాలుక మడత పెట్టి కొడుతూ అరగంట నాన్ స్టాప్ కోటింగ్. రక్తం చుక్క బయటికి రాకుండా కొట్టడం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ నోటికి బూతులు తప్ప మాటలు రావురా. ఆడవాళ్ళన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదురా మామ. రే మామ, ఇన్ని విషయాలు నీకెలా తెలుసురా? కాబోయే ఎస్ఐన్ కదా, అంత మాత్రం తెలుసుకోకపోతే ఎలా? రే మావా, వాడిని ఇప్పుడే చంపేస్తా, లేదంటే తాలూకాలే కబ్జా చేసేలా ఉన్నాడ్రా. వీడన్నది నిజమో కాదో ఇప్పుడే తెలుస్తా. ఎవరికిరా? హలో రాజు. నేనే. బాగున్నావా? ఏం లేదురా, మొన్న గోవింద్ అని ఒక వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. పబ్లిక్లో మర్డర్ చేయడం జరిగింది. ఆ కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని. ఏమన్నారా? వాడు చెప్పింది నిజమేనా? నిజమేరా, చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంట. ఎక్కడికి రా? బిల్లు కట్టొస్తాను రా బాబు. అయినా ఈ మధ్య వందలు ఖర్చు పెడుతున్నావు, ఏంట్రా సంగతి? ఏమైనా గర్ల్ ఫ్రెండ్ పట్టావా? అవునరా, పడ్డాను. పెంటమ్మ చెల్లెలు పుల్లమ్మ. నీకు కావాలా? యువతమ్మ పోరా. జ్ఞానిబాబు, విషయం ఏంటంటే రాము, చిల్లర లేదు బాబు. వెళ్ళేప్పుడు తీసుకుంటానులే. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు బాబు. ఎందుకు? ఇది అసలు నోటు కాదు బాబు. అసలు నోటు కాదా? ఏంట్రా ఇది? దొంగ నోటు అంట్రా. ఏం రాబు? అవును బాబు. ఎక్కడిదిరా? సాధువు ఇచ్చాడ్రా. సాధువు ఇవ్వడం ఏంట్రా? ఈ మధ్య ఒక సాధువు కలిశారా. నాకు అవసరమైనప్పుడల్లా 500, 1000 నోటిస్తారా. ఎవర్రా వాడు? తెలీదురా. వాడిని పట్టుకుంటే ఏదైనా విషయం దొరకవచ్చు. మన గోవింద్ కూడా ఇదే విషయంలో చిక్కుని ఉంటాడని నాకు అనుమానంగా ఉందిరా. ముందు ఆ సాధువుని ఎతకాలరా. వాడిని ఎక్కువ ఆటోనగర్లో చూశానురా. ముందు ఈ విషయం శ్రీకి చెప్పాలరా. రేయ్, వాడిని ఎంజాయ్ చేయి నీవు. ఆ సాధు సంగతి మనమే చూసుకుందాం. రే, ఇటు వెళ్దామా? అరే సాధువు, ఎక్కడున్నావురా?
ఏరా మీకేమైనా కనిపించాడా? లేదురా, కనిపించలేదు. సరే మేము ఇటెల్ ఎత్తుకుతాం, మీరు ఇటెల్. అలాగే. సరేరా. ఏరా కనిపించాడా? లేదురా. మేము ఇటువైపు వెళ్తాం, మీరు అటువైపు ఎత్తకండి. ఓ సిగరెట్ భయ. ఫోన్ చెయ్యి. నువ్వు చేయరా. సరే పద. ఏంది మనిషి పరేషాన్గా ఉంది. ఎంతసేపు అలా కొడుతుంది? వెలిగించు. ఒక బిడీ కట్ట అగ్గిపెట్టి ఇవ్వు నాయనా. నువ్వా నాయనా? నా కోసమే వెతుకుతున్నట్లుంది. అవును స్వామి. డబ్బులు అవసరమైతే నాకు ఫోన్ చేయి నాయనా. వస్తాను. హలో. రే రే, స్వామి దొరికారా? నేను ఎలాగైనా తీసుకొస్తాను, మీరు మన ప్లేస్కి వచ్చేయండి. దొరికాడా? నా కొడుకుని తీసుకొచ్చి నేను రవిగాడితో కలిసి అక్కడికి వస్తాను. ఓకేరా. స్వామి. ఏం నాయనా? ఏం లేదు స్వామి, సావిత్రి అనే ఒక లవ్వా? అవును స్వామి, పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇప్పుడే ఎందుకంటే వినడం లేదు. మీరు వచ్చి ఒకసారి చెప్తే. నా మాట వింటుందంటావా నాయనా? సావిత్రి కదా స్వామి, భక్తి ఎక్కువ. మీలాంటి వాళ్ళు చెప్తే తప్పకుండా వింటుంది. ఇందులో ఏం మతలబు లేదు కదా నాయనా? ఎందుకంటే ఈ మధ్యనే ఒకడు ఇలాగే అడిగి 2000 ఇస్తానంటే నమ్మి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్తే కథ రివర్స్ అయింది. దాని ఫలితమే నాయన ఇది. ఇదేంటి స్వామి? అంతే నాయన, పెరిగే వరకు ఇది తప్పదు. అక్కడికి రారా, జుట్టు గడ్డమే కాదు పైనున్న చర్మం కూడా ఊడుతుంది నాయనా. స్వామి. ఏం పర్వాలేదు కదా నాయనా? అయినా స్వామికి ఉండవలసిన గడ్డం కొరిగారు, అంతకంటే ఏం కొరుకుతారు నాయనా? పదండి స్వామి. వీడేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు? కొంపతీసి ఆ టైపా? ఏం నాయనా, ఇక్కడ నిజంగా అమ్మాయి ఉందా లేక నన్నేమైనా చేయడానికి తెచ్చావా? అలా అనిపించడం లేదు. చూస్తుంటే మంచివాళ్ళలాగే కనిపిస్తున్నాడు. ఎక్కడనైనా సావిత్రి? రండి స్వామి, తీసుకెళ్తాను. స్వామి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వీడేంటి ఇక్కడే ఉండమంటున్నాడు? అబ్బా ఎంత పొడుగు ఉందో. ఏంటి పొడుగు ఉండేది?
కర్రా ఏం చేస్తున్నాడు వీడు? ఒరేయ్, ఏంట్రా ఇది? నాయనా, ఇది ప్రకృతి విరుద్ధం, వదలవయ్యా. భక్త, నాయనా, ఎక్కడున్నావు తండ్రి? ఈ భక్తుడు నన్ను భ్రష్టు పట్టించేలా ఉన్నాడు. బాబు, నాయనా, తండ్రి, అదే వదలవయ్యా. ఏంటి బావా అట్లా చూసేసావు? ఎవరు నాయనా నువ్వు? ఇంతకీ నేను చేసిన తప్పేమిటి నాయనా? ఇది ఎక్కడిది? నీ జేబులో డబ్బు గురించి నీకు తెలియాలి, నాకేం తెలుసు నాయనా? అబ్బా, స్వాముల్ని కొట్టకూడదు నాయనా. రే, ఈ 500 గురించి నాకు తెలుసు. నీకెలా వచ్చిందో చెప్పు. చూడు నాయనా, భక్తులు భగవంతుణ్ణి భయపెట్టకూడదు నాయనా, భక్తితో ప్రసాదం పెట్టాలి. రే నువ్వు తప్పుకో, లేగరా. రే ఆగరా, భగవంతుడిని భయపెట్టకూడదు, భోజనం పెట్టి బతిమలాడాలి. రంగా ఇట్రా. ఆ భోజనమా? వద్దు నాయనా. సరే చెప్పు మరి. నా శవానికి నేనే పూలు చల్లుకున్నట్టుంది నాయనా. చచ్చిన శవాలు పూలు చల్లుకుంటాయా నాయనా? ఈ భక్తుడు సావిత్రి కథ చెప్పి చితక బాధేశాను నాయనా. చెప్పు, ఈ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకెవరిస్తున్నారు? మీరు పోలీసులా నాయనా? వాళ్ళెవరో నాకు తెలియదు. పాండు మనుషులని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు, నేను వాళ్ళకు కొంచెం ఇస్తూ ఉంటాను. పాండు అంటే ఆ పంజాగుట్ట పాండునా? అవును నాయనా, వాడే. ఎవడు? వాడే, మాదిరోళ్ళ మామయ్య. నన్ను కొడితే కొట్టారు గాని నా గురించి వాళ్ళకి ఏమీ చెప్పొద్దు నాయనా. నిజంగానే గుడి కట్టించి జీవ సమాధి చేసేస్తారు. ఇందులో చాలా పెద్దవాళ్ల హస్తాలు ఉన్నాయి. ఎవరున్నారు? అలాంటి వాళ్ళందరూ నాకు తెలిస్తే నేను ఈ కాషాయం ఎందుకు వేసుకుంటాను నాయనా? హాయిగా కద్దరే వేసుకుందును. అలా చూస్తావేంట్రా? బుద్ధి లేని అర్థగాడిదా. మనల్ని ఫాలో అవుతుంది ఎవరో కాదు, ఆ వెంకటగాడు, రవిగాడు. వాళ్ళకే కాకుండా మన గురించి అంతా తెలిసిపోయింది. మీరెవరో వాళ్ళకి కనిపించకండి, జాబు మామూలుగానే ఉంటుంది. ఈ విషయం మావయ్యకి తెలీదు, మాధురికి తెలిసే ఉంటుంది. తెలియని ఖచ్చితంగా మావయ్యకి చెప్పే ఉంటుంది. చెప్పని దాన్ని కూడా వేసేస్తా. ఎంత తెలివి తక్కువగా వాళ్ళకెలా తెలిసిందిరా? నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? వెళ్ళి ఆ శవాలు ఎక్కడున్నాయో వెతకండి. అవి బయటపడ్డాయంటే ఆ ప్లేస్లో మీరుంటారు. నా వైపు చూస్తారేంట్రా? వద్దు, మీరు వెళ్ళకండి, వేరే ఎవరినైనా పంపించండి. అంత కంగారెందుకు బావా? ఆ వెంకటగాని రవిగాని వేసేస్తా. బుద్ధి తక్కువ అడ్డగాడిదా. ఏం మాట్లాడుతున్నావు? వేసేయడానికి వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, కాలేజీ బ్యాచ్లు. పలుకుబడి పవర్తో వాళ్ళేం చేయలేం. నోరు మూసుకుని అందరూ కొన్నాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండండి. हाय मामा। खान भाई दो चाय। ठीक है छोटू, 2 चाय लगे जा। हाय रा मामा। హాయ్ రా. ముందు మీ స్వామి ఎక్కడ ఉన్నాడో చూడు, పని వాడుతున్నా మొదలు పెట్టాను. వాడు ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. వెతకండి, దొరుకుతాడు. వాడు మనకు చాలా అవసరం. ఈ విషయం గురించి వెంటనే శ్రీకి చెప్దాంరా. ముందు ఆ స్వామిని కనిపెట్టండి. రే పిపి, ఈ స్వామిగారు దొరుకుతాడంటావా? వాడు దొరకాలరా. వీళ్ళేంటి నా దగ్గరకు వస్తున్నారు? కొంపదీసి కనిపెట్టేశారా? వీడి పనే బాగుందిరా. కనిపెట్టాడా? నిన్నెక్కడో చూసినట్టుందే. లేదు నాయనా, నేను ఈ మధ్యనే వైజాగ్ నుంచి వచ్చాను. స్వామీజీ కనిపెట్టేశాడు. నిజమేరా, మన స్వామీజీనే. ఏం నాయనా, నన్ను ఇలా కూడా బతకనివ్వరా?
అన్నా రోజు నా ముందే వెళ్తున్నారు కదా, ఈ రోజే ఎలా కనిపెట్టేశారు? ఉదయం నుంచి నీకోసమే తిరుగుతున్నాను స్వామి. ఇంకెక్కడి స్వామీజీ నాయనా, సావిత్రి దెబ్బకు స్వామీజీ అవుట్. ఇప్పుడు మీ ముందున్నది జెంటిల్మెన్ జగన్. మీతో కాస్త పనుంది, రండి స్వామి. అయితే నాకేంటి? నీది నీకు ఉంటుందిలే స్వామి, పద. సరే పదండి, ముండా మునిగిన వాడికి సలేంటి గాలేంటి. శ్రీ గోవింద్ ఎవరో అటాక్ చేశారట్రా. ఏమైందిరా? నేను వస్తున్నా. రైట్ రైట్ రైట్. మీరు అటెండి రా. నాకు కూడా కంగారుగా ఫోన్ చేశారా. సరే పద. గోవిందు 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 ఏమైందిరా? లేవురా గోవిందు 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 లేరే గోవిందు గోవిందు ఏమైందిరా? గోవిందు ఎవరా మీరు? గోవిందు ఎవరా మీరు? ఎవరా మీరు? మా ఫ్రెండ్ ఇంటికి ఇలా చంపేశారు. ఎక్కడ తీసుకెళ్తున్నారా? గోవిందు సార్ 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 సార్. ఎక్కడా? ఎప్పుడు? ఇంతకు ముందే సార్. చంపి శవాన్ని కూడా తీసుకెళ్లారు సార్. ఎందుకు ఏడుస్తున్నావు ఆడపిల్లలా? సార్ మా ఫ్రెండ్ సార్ వాడు. మేమంతా బిట్స్ కాలేజ్ స్టూడెంట్స్ మీ. చచ్చినవాడు? వాడు మా కాలేజే సార్. సార్ వాడు మా అందరికీ ఫ్రెండ్ సార్. ఏం పేరు? పచ్చి పులుసు. పచ్చి పులుసు సార్. నీ పేరు ఎవడికి కావాలరా? చచ్చినవాడి పేరు? అతని పేరు గోవింద్ సార్. పబ్లిక్గా మర్డర్ జరిగింది, యాక్షన్ తీసుకోండి సార్ అని అంటుంటే మీరేంటి సార్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు? నువ్వెవడివిరా? సార్ మర్యాదగా మాట్లాడండి. సార్ ఇంతకంటే మర్యాదగా మాట్లాడడం నాకు రాదురా. సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరేంటి సార్ ఇలా కొడుతున్నారు? రేయ్, ఇది పోలీస్ స్టేషన్, ఇక్కడ ఇలాగే ఉంటుంది. నువ్వు స్టూడెంట్ అయితే నాకేంటి? రంగస్వామి, ఇలా గొడవ ఏంటో చూసి పంపించు. వెళ్ళడే. వాడిని వదలకూడదురా. పైగా వాడే చంపి మనతోనే చంపిన వాడికి శిక్ష పడేలా చేస్తానంటాడా? వాడంతేరా. ఈ విషయం మనం పోలీసులకు చెప్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదేరా, మాధురికి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. మీ బాబు దుర్మార్గుడని చెప్తావా? చెప్పండి లేరా, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా. వీడు చెప్పింది నిజమే కదరా. రేపొద్దు నిజం తెలిస్తే అపార్థం చేసుకుంటుంది. నేను మాధురికి ఫోన్ చేసి రమ్మంటాను. హలో, మాధురి చెప్పు వెంకట్. ఎక్కడున్నావు? సార్ మన షెడ్ దగ్గరికి రా. వస్తున్నాను. సరే. తొందరగా రమ్మన్నావేంటి వెంకట్? ఏదైనా విషయం తెలిసిందా? అవును,
రవి నీతో ఏదో మాట్లాడాలట. రవి నాతో మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు రవి? నాకేం అర్థం కావట్లేదు. వెంటనే వెళ్ళి పోలీసులకు చెప్దాం వద్దు పదా. మాదిరి, పోలీసులు మీ బావ మాటే వింటారు. నువ్వు మీ బావ దగ్గర తెలియనట్టే ఉండు. ఇంత జరిగిన తర్వాత ఏమి తెలియనట్టు ఎలా ఉండమంటావు? ఎవర్రా అది వయ్యారాలు ఒలకబోస్తుంది? రే పాండు, మాధురి గురించి అబ్జర్వ్ చేయి. ఆ వెంకట్ గారు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. సరే నేను చూసుకుంటాను బావా. ఈ పేపర్లో రాసిన లిస్టు ప్రకారం అందరికీ పంపించండి. అరే బామ్మర్ది, ఆ గోవింద్ గడి గురించి వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారా లేక మర్చిపోయారా? చచ్చిన వాడి గురించి ఎవరైనా అంత త్వరగా మర్చిపోతారా బావా? డైలాగ్ నాకు చెప్పి వాడి దగ్గరికి వెళ్తావేంట్రా? ఇలా రా, ఇలా రారా. చెంప మీద చేయి. పర్వాలేదు రా, కొట్టలే. పర్వాలేదు, బాగానే ఫాలో అవుతున్నావు, కానీ అసలు విషయమే ఫాలో అవ్వట్లేదు కదరా బామ్మర్ది. ఆ వెంకటగాడి మాదిరి విషయంలో ఏదైనా తేడా అనిపిస్తే సరే బావా, నేను చూసుకుంటాను బావా. ఏయ్, బావా అబ్బా, ఎందుకు కొట్టానో తెలుసా? నేనొచ్చి ఎంతసేపు అయింది, ఇప్పటి వరకు నాకు ఆ వాసనే రాలేదు. నా శరీరం కసరత్తు కోసం ఎదురు చూస్తుందిరా. ఎదవ అర్థమైందా? అర్థమైందా? లోపల పిల్ల రెడీగా ఉంది బావా, నీదే ఆలస్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం కావాలి సార్? వెంకట్లేడా? అన్న బయటికి వెళ్ళాడు, వస్తాడు. కూర్చోండి. కూర్చోడానికి రాలేదురా. ఏరా అలా చూస్తున్నారు? వాడు ఎప్పుడొస్తాడు? మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద ఏంట్రా? నీకు మర్యాద కావాలంట్రా? రా చూపిస్తా. ఎవర్రా మీరు? మా వాళ్ళు ఎందుకు కొడుతున్నారా? ఎవర్రా మీరు? చెప్పేది మీకే, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎవర్రా మీరు? ఎందుకు మా వాళ్ళని కొడుతున్నారు? రేయ్ ఆపండ్రా. అలా చూస్తావేంట్రా? ఎందుకు కొడుతున్నారా? చూడు, నిజానికి మేము ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు, కానీ ఏదో జరిగింది. ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. మర్చిపో, అన్నీ మర్చిపో. ఏం మర్చిపోమంటావు? మాధురి గురించి అర్థమైందా? మాధురిని మర్చిపోవడం ఏంటి? అయినా నువ్వెవరా చెప్పడానికి? నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా. ఏంట్రా నవ్వుతున్నావు? గొడవలు వద్దనుకున్నాను, చంపేస్తా నా కొడక. డాక్టర్, డాక్టర్, డాక్టర్. హలో హలో శ్రీ, మొన్న మనం షాప్లో చూసాం కదా,
అది బొమ్మ కాదు, శవం. దాని స్పర్శ కూడా నాకు తెలిసింది. షాప్లో ఏంటి శవాలేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైనా అర్థమవుతుందా నీకు? నిజం. హలో, రే పీపీ, మృదుల ఏంటి షాప్లో శవాల గురించి మాట్లాడుతుంది? దానికైనా పిచ్చి పట్టిందా? మృదులా చెప్పింది నిజమేరా, నాకు కూడా డౌట్ వచ్చింది. రే మనం ఈరోజు రాత్రికే షాప్లోకి వెళ్ళాలి. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేయి. నేను ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. సరేరా, ఈరోజు రాత్రికే వెళ్దాం. వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి చెప్తాను. రే బాబు, వాళ్ళకేం కావాలో చూపించు. రేయ్ ఇలా రారా. ఏంట్రా కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదు? ఏం లేదురా, కాస్త పనుండి బయటికి రాలేదంతే. సరే సరే వెళ్ళు. హాయ్. అది తీసుకుందామా, ఇది తీసుకుందామా? ఇదెలా ఉంది? ఇది చూడు, ఇది ట్రై చేయి. ఇది అక్కడ చూద్దాం కదా. కొత్త బట్టలు చూపించు బాబు. కొత్తవి లేవా? సునకానందం పొందడం ఎప్పుడైనా చూసావా? నువ్వు మాత్రం కుక్కలా సొల్లుగార్చుకోవడం లేదా? మిమ్మల్ని సునక సైన్యం అనుకుంటుందిరా. రే, మేము సునక సైన్యం అయితే నువ్వు సునక సైన్యాధ్యక్షుడివిరా. ఇది ట్రై చేయి. ట్రైల్ ఎందుకు? చూస్తే కనిపిస్తోంది, సరిపోతుందిలే. సరే తీసుకుందాం. కొత్త బట్టలు చూపించు. కొంచెం కొత్తవి చూపించు. ఇవేనా? కొత్తవి లేవా? మీకేం కావాలో చెప్పండి, ఇంతకంటే కొత్త మా దగ్గర లేదు. ఏంట్రా, తీసుకున్నావా? లేదురా. మా వాడికి కొత్త బట్టలు చూపించండి. అదేరా నేను అడుగుతుంది. ఓ అలాగా, మీకేం కావాలో చెప్పండి. అయితే కొత్త బట్టలు చూపించండి. ఇంతకంటే కొత్త మా దగ్గర లేవు. ఇదేదో బాగుంది. డోంట్ టచ్. ఏ ఎందుకు? మా ఓనర్ వస్తాడు. ఆ బొమ్మను ఒకసారి చూడు. ఏంటి? ఆ బొమ్మను చూడు. ఏముంది అక్కడ? శ్రీ, ఈ డ్రెస్ పర్లేదు, బానే ఉంది. ఏం కావాలి సార్? ఈ డ్రెస్ సేమ్ డ్రెస్సా? లోపల ఇంకా కలర్లు ఉన్నాయి. ఓకే, లోపల ఉన్నాయా? పదండి. సరే పద, లోపల చూద్దాం. ఏరా, టైం పాస్ అయిందా? ఏదో ఓ రకంగా అయిందిరా. ఆ అమ్మాయి ఏంట్రా అలా చూస్తుంది? ఏంట్రా గోకావా? పెద్దగా లేదురా, ఏదో ఒక రకంగా గోకే. అబ్బాయిని ఏం చేసావురా? వాడు అలా అయ్యాడు. కొత్త బట్టలు అడిగానురా, అందుకే అలా అయ్యాడు. మీకేం కావాలో చెప్పండి, ఇంతకంటే కొత్త మా దగ్గర లేవు. మీకేం కావాలో చెప్పండి, ఇంతకంటే కొత్త మా దగ్గర లేవు.
ఏం చేస్తున్నావురా? ఇదేమన్నా మీ అబ్బా జాగిరా? ఫస్ట్ లైట్ ఆఫ్ చేయి. అందరూ తలా ఓ దిక్కెళ్ళారు. ఇక్కడ శవాలున్నాయా దయ్యాలున్నాయా అర్థం కావట్లేదు. ఇది శవమా దయ్యమా? దయ్యం కాదు, బొమ్మే. ఆహా, ఈ టైంలో కామెడీలేంట్రా? ఆ శవాలు ఎక్కడున్నాయో వెళ్ళి వెతుకు. నీకొకసారి చెప్తే అర్థం కాదురా. ఏ దెయ్యం వచ్చి ఈడ్చుకెళ్తే తెలుస్తుంది. ఇక్కడేవో శబ్దాలు వస్తున్నాయి. మేమే లేరా? చంటిగాడు భయపెడుతున్నాడు రా. వాడు భయపెడితే భయపడతావా? జీవితవా? చీకట్లో ఎక్కడేముందో తెలియక చేస్తుంటే వీడొకడు. రే పకోడా, ఎక్కడున్నావురా? నీ అబ్బా దగ్గరే ఉన్నాను రా. కళ్ళు దుబ్బాయా? ఈ చీకట్లో ఏమీ కనిపించలేదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న. ఏమైందిరా? వామ్మో, ఏమవడం ఏంట్రా? భయపడి చస్తుంటే. రే పకోడా, ఇదంతా నీ ప్లానే కదూ? గోవింద శవం కనపడకుండా ఉండాలి, అప్పుడు చెప్తా. రే మనకు కావాల్సింది దొరికిందిరా, రండ్రా. హలో హలో బావా. ఏరా ఏమైంది? గొంతులో వణుకొస్తుంది. గోవింద్ శవం, ట్రాక్ మీద శవం రెండు కనిపించట్లేదు బావా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజమే బావా. షాప్ మొత్తం అంతా వెతికాను, కనిపించడం లేదు. క్యాష్ స్టాకు అంతా అలాగే ఉంది బావా. షాప్ చూస్తే మామూలుగానే ఉంది. ఎవరు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు బావా. నువ్వు షాప్ క్లోజ్ చేసి గోడౌన్కి రా. సరే బావా. అందరూ నా వైపు చూడటం కాదు, ఏం జరిగిందో చెప్పండి. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. మన గురించి అంతా తెలిసిపోయింది. వాళ్ళని తీసుకెళ్లారంటే ఖచ్చితంగా మనం ఎవరో వాళ్ళకి తెలుసుంటుంది. ముందు వాళ్ళెవరో కనిపెట్టండి. సరే బావా. శవాలు ఖచ్చితంగా ఎక్కడో పాతి పెట్టుబడి ఉంటాయి. ఈ విషయాలేవి బావకు తెలియవు. నేనేం చేసినా రహస్యంగానే చేశాను. షాపులో శవాలున్న సంగతి బావకి తెలిసిందనుకో, చంపేస్తాను వాణ్ణి మిమ్మల్ని. వెళ్ళండి, వెళ్ళి అంతా వెతకండి. రే ఆగండి. బావా మీరు వెళ్ళకండి.
మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ చేత వెతికించండి. చెన్నై నుంచి వచ్చేంత వరకు అందరూ అలాగే బావా. రే రవి, ఎక్కడున్నారా? అండు మనుషులు ఫాలో అవుతున్నాం రా. పాండే ఎక్కడున్నాడో తెలిసాక ఏదైనా ఎవిడెన్స్ సంపాదించండి. అలాగే శ్రీ, ఏదైనా ఎవిడెన్స్ తోనే తిరిగి వస్తాం. నేను ఇక్కడ పని పూర్తి చేసి తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మీరు జాగ్రత్త. అలాగే శ్రీ. సరే, నేను చెప్పింది అర్థమైందిగా. కొన్నాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఎవరో వచ్చారా? వాళ్ళ గేటు దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి. ఎందుకు చేశారు ఆ పని? చెప్పండి. చెప్పండి, ఎందుకు అలా చేశారు? చెప్పండి. సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం చేశారా మీరు? ఎందుకు వచ్చారా? ఏంటి రంగ స్వామి? సార్, యాసిడ్ కేసు సార్. అమ్మాయిలు మిమ్మల్ని ప్రేమించమన్నా, మీతో కలిసి తిరగమన్నా అమ్మాయిల మీద యాసిడ్ పోస్తారా? ఎవరిచ్చారా మీకు యాసిడ్? రంగస్వామి, ఎలా తీసుకెళ్ళండి. చెప్పండి రా, చెప్పండి. అమ్మాయిలు అనిపిస్తారా? చెప్పండి. తక్కువ చూడరా? చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మా కెమిస్ట్రీ సార్ ఇచ్చాడు సార్. ఎందుకు ఇచ్చారా? సార్, ఆ అమ్మాయి అంటే మా సార్ చాలా ఇష్టం సార్, అందుకని ఇచ్చాడు సార్. కాలేజీలో లెక్చరర్స్ చదువులు చెప్తున్నారా? అమ్మాయిని ట్రాప్ లో పెట్టాలని ఆలోచిస్తున్నారా? పొరపాటు అయిపోయింది సార్. రంగస్వామి, ఇంకోసారి లోపలికి తీసుకెళ్ళు. పదండ్రా. రంగస్వామి, ఎస్ సార్. అరగంటలో నా ముందు ఉండాలి. ఏడ్చుకురావాడిని. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. రంగస్వామి. సార్, చెప్పండి సార్. రంగస్వామి, వీడి మీద ఎన్ని నేరాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, వీడికి రాజకీయ పరంగాను డిపార్ట్మెంట్ పరంగాను చాలా పలుకుబడి ఉంది సార్. మన అమ్మాయిని కిడ్నాప్ చేసింది వీడే కదా? అవును సార్. వెళ్ళి ఆ మర్డర్ కంప్లైంట్ ఇలా తీసుకురా. అలాగే సార్. సార్, చనిపోయిన వాడు ఎలాంటి వాడు కాలేజీకి వెళ్ళి విచారించారా? విచారించాం సార్. అక్కడికి వెళ్తే అతని గురించి అంతా మంచిగా చెప్పారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారా? వచ్చారు సార్. మీరు వచ్చిన తర్వాత రమ్మన్నాను సార్. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు భాస్కర్ సార్ ఉన్నారు సార్. బయట ఏమనుకుంటున్నారు? అందరికీ తెలిసిందే కదా సార్. పాండు వీడంతా ఎక్కువగా ఎక్కడుంటాడు? వాడికి ఊరి బయట ఒక గోడౌన్ ఉంది, ఊర్లో ఒక బట్టల షాప్ ఉంది, ఆఫీస్ కూడా ఉంది సార్. ఒక్కసారి ఆ మర్డర్ గురించి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలిపించు. తర్వాత మనం వాడి అడ్డాకి వెళ్దాం. పోలీసులు అంటే ఎలా కనిపిస్తున్నారు వాడికి? పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను.
వింటే వార్నింగ్, వినకపోతే ఎన్కౌంటర్. వద్దు సార్, వాడి దగ్గరకు వెళ్ళి తిరిగి రావాల్సిందే కానీ అరెస్ట్ చేయలేం సార్. వాడి వెనుక అలాంటి పెద్దవాళ్ళున్నారు. చూద్దాం ఎలాంటి వాళ్ళు ఉన్నారు. పుట్ట దగ్గరికి వెళ్తేనే కదా చీమలున్నాయో పావులున్నాయో తెలిసేది. పుట్టను చూసి భయపడితే ఎలా రంగస్వామి? నమస్తే సార్. రండి రండి సార్. రే కూర్చుతారా? కూర్చోండి సార్. కొత్తగా వచ్చారంటే కదా, నేనే వచ్చి కలుద్దాం అనుకున్నాను. పొట్టేల్ని మామూలుగా తీసుకెళ్తే పెంచుకోవడానికి అనుకుంటారు. అదే పసుపు కుంకుమ పెట్టి డబ్బులతో తీసుకెళ్తే నరకడానికి అనుకుంటారు. జోకు చాలా బాగుంది సార్. జోకులు వేయడానికి నా బామ్మర్ది అనుకున్నారా నువ్వు? గోవిందుని ఎందుకు చంపావు? నువ్వు ఎత్తుకొచ్చిన అమ్మాయి ఎక్కడుంది? సార్, మన ఇంట్లో కూర ఎంత బాగున్నా పొరిగింటి పుల్ల కూరకు రుచి ఎక్కువ సార్. ఆకలేస్తే తింటాను, ఆవేశం వస్తే చంపుతా. సార్ మీకే సార్ ఫోను. హలో సార్. అలాగే సార్, నేను పాండు గారిని కొట్టలేదు సార్. ఇప్పుడు అర్థమైందా? బావా జాగ్రత్తగా ఉండు. ఏంట్రా ఇది? నిన్ను బలిపశువు చేసి వెళ్తున్నాడు బావా. నమస్తే సార్. నమస్తే సార్. తెచ్చారా? గుడ్. అభినందిస్తున్నాను. మీరు చేయాల్సిన పని మీరు చేశారు. ఇక ఆ పాండుని దేవుడు కూడా కాపాడలేడు. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. రంగస్వామి సార్, ఈ రోజు మనకు కావలసినంత పని ఉంది. సార్ ఆ పాండు ఎస్కేప్ అవుతున్నాడని మన వాళ్ళు ఫోన్ చేశారు సార్. కమాన్.
దాసు ఎక్కడున్నావురా? ఆ ఎస్ఐ గారు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నువ్వు వాడంతు చూడాలి. ఓకేనా, అలాగేనా, సరేనా, వచ్చేసేయండి. ఏయ్ పోలీస్, ప్రాణం మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒంటి మీద కాకి డ్రెస్ వేసుకున్నప్పుడే ప్రాణాల మీద ఆశ వదిలేశాను. బామ్మర్ది, శ్రీ, నువ్వు స్టూడెంట్వి, నీకు లైఫ్ చాలా ఉంది. వీడు నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను.